హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే ఒక గొప్ప నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే గ్రూప్ డి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక షార్ట్ నోటీస్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ వచ్చేసి మనకి December 21 అయితే నోటీస్ అయితే విడుదల అయ్యింది ఫ్రెండ్స్. సో మనకి అప్లికేషన్ వచ్చేసి January 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డే వచ్చేసి February 20. సో ఇక్కడ చూసుకుంటే గ్రూప్ డి పోస్టులకి మనకి ఆల్రెడీ తెలుసు 7th పే సిపిసి అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 22,000 ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయంటే తెలియజేస్తుంది ఫ్రెండ్స్. దాదాపుగా 25,000 వేకెన్సీస్ అయితే మనకి ఇప్పుడు గ్రూప్ డిలో 2026లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది యొక్క పోస్టులకు అప్లై చేయడానికి మనకి అర్హత వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ మాత్రమే. ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని సెంటర్స్లో అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం సౌత్లో చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే జోను, ఇక్కడ మనం చూసుకుంటే బెంగళూరు రైల్వే జోన్. సో సౌత్ నుంచి ఒక 2 మనకి జోన్స్లో అయితే అప్లై అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ జోన్లో అయినా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం ఈ యొక్క పోస్టులను అయితే అసలు మిస్ చేసుకోవద్దండి. ఎగ్జామ్స్కి ముందు అయితే మీరైతే మీ యొక్క ఆధార్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి అయితే తొందరగా చూపించుకోండి ఫ్రెండ్స్. మీరైతే మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా ఉందో అలా ఆధార్లో కూడా అయితే ఉండాలి. ఈ యొక్క మనకి వేరే అయితే ఉంటే ఆ యొక్క అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. సో దాదాపుగా చూసుకుంటే మనకి ఈ యొక్క షార్ట్ నోటీస్ అంటే రీసెంట్గా December 27th అయితే వచ్చింది. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ అయితే రాబోయే రోజుల్లో మనకి 2026లో గ్రూప్ డి రైల్వే పోస్టులకి 22,000 నుంచి 25,000 పోస్టులు అయితే విడుదల చేయబోతుంది. శాలరీ కూడా అయితే మీరైతే బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 10th పాస్తో గ్రూప్ డి పోస్టులు త్వరలో రాబోతున్నాయి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.